హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ముందుగా అందరికీ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ 2026లో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ వాళ్ళు అనుకున్న జాబ్ సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఎయిమ్ హై తెలుగు తరపు నుంచి కూడా మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో మనము 2026లో ఎంటర్ అవ్వకముందు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క రిఫ్లెక్షన్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ అనేవి అందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. హౌ ఇట్ వెంట్, మనం ఏం చేసాము, దాని నుంచి ఏం నేర్చుకున్నాము, ఫర్దర్గా మనం ఏం చేయాలి అనుకుంటున్నాము, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఆస్పిరెంట్స్కి, రైట్? సో ఎయిమ్ హై తెలుగులో ఇట్స్ బీన్ అ వైల్, దేర్ ఆర్ నో వీడియోస్, దేర్ ఈజ్ నో ఛానల్ అప్డేట్స్. బేసిక్గా ఛానల్ అనేది కొంచెం డౌన్ అయిపోయింది అని చెప్పొచ్చు. సో దీని గురించి నేను ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా అదే. సో యూ ఆల్ నో దట్ ఫ్రమ్ ఎయిమ్ హై తెలుగు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మనం ఎక్కడా కూడా ఏదైనా ప్రమోషన్స్ చేయడం కానీ, ఏదైనా మనీని మధ్యలో పెట్టి ఛానల్ని నడిపించడం అనేది ఎప్పుడూ మనం చేయలేదు. సో మన ఛానల్లో వచ్చిందంతా కూడా ఫస్ట్ నుంచి ఒక ఆర్గానిక్ క్రౌడ్ అనే చెప్పొచ్చు. బికాజ్ వీ హ్యావ్ బీన్ ఫోకసింగ్ ఆన్ గివింగ్ ద ఫ్రీ కంటెంట్ మోర్ రాదర్ మేకింగ్ ఎడ్యుకేషన్ అ బిజినెస్. సో ఈ 2025 రిఫ్లెక్షన్స్ నాకు పర్సనల్లీ అండ్ అలాగే ఎయిమ్ హై తెలుగుకి సంబంధించిన రిఫ్లెక్షన్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా అ బిగ్ థ్యాంక్ యూ. ఎన్ని ఉన్నా కూడా మన ఛానల్ని సపోర్ట్ చేసుకుంటూ నాకు మెసేజెస్ కూడా వచ్చేవి, లైక్ మేడం వీడియోస్ చేయండి, లేకపోతే ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్పండి, వీ విల్ సపోర్ట్ అని. అండ్ అలాగే కొంతమంది నాకు కంటెంట్ రిలేటెడ్ కూడా చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఫర్ డిసప్పాయింటింగ్ యూ ఆల్ ఐఎమ్ రియలీ వెరీ సారీ. బికాజ్ యాజ్ ఐ టోల్డ్ యూ 2025 రిఫ్లెక్షన్స్ కనుక చూసుకున్నట్టయితే I have been facing through a lot and lot which I cannot tell right now. Maybe later I'll definitely make a video. నేను ఏంటి, వాట్ ఈజ్ మై పర్సనల్ లైఫ్, వాట్ ఈజ్ మై ప్రొఫెషన్ అపార్ట్ ఫ్రమ్ ఎయిమ్ హై తెలుగు, అండ్ నేనేం చేస్తూ ఉంటాను, ఇవన్నీ కూడా నేను వన్స్ అట్లీస్ట్ మన ఛానల్ ఒక 25K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నా గురించి నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో అనేది చేస్తాను. బట్ అప్పటి వరకు ఒకటి చెప్తాను నా గురించి ఏంటంటే, ఐ హ్యావ్ బీన్ ఇన్ టు అ ప్రొఫెషన్. It's been almost 7+ years I've been working, I'm doing job, అండ్ ప్యారలల్గా నేను ఎయిమ్ హై తెలుగు అనేది స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా నేను డౌన్ అవ్వకుండా ఎయిమ్ హైలో నేను కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడం జరిగింది. అండ్ ఈవెన్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ ఫ్యూ అదర్ ఫ్రెండ్స్ ఛానల్స్లో కూడా నేను వర్క్ చేశాను, వాళ్ళకి హెల్ప్ చేశాను. తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ ఛానల్ అనమాట. ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ద ఎగ్జామ్ అప్డేట్స్ కానివ్వండి, యూపీఎస్సి, బ్యాంక్ రిలేటెడ్, ఎస్ఎస్సి. సో ఐ యూస్ టు ప్రిపేర్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ బట్ ఐ కుడెంట్ క్రాక్. సో లేటర్ ఐ థాట్, ఓకే ఐ హ్యావ్ ఎ జాబ్, అట్లీస్ట్ ఐ కెన్ బీ చాలామందికి వాళ్ళు రాయలేకపోవచ్చు, వాళ్ళు క్రాక్ చేయలేకపోవచ్చు, బట్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ గైడింగ్, బట్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ ఆర్గనైజింగ్ థింగ్స్, దే ఆర్ వెరీ గుడ్ ఎట్ టీచింగ్. నేను దట్ కైండ్ ఆఫ్ పర్సన్. సో వై నాట్ నాకున్న ఆలోచనలన్నీ కూడా వీడియోస్లో పెట్టడము, అందరికీ కూడా ఫ్రీ కంటెంట్ ఇవ్వడము అని నేను అనుకున్నాను. అలా అలా ఎయిమ్ హై స్టార్ట్ చేసుకుంటూ ఫ్రీ వీడియోస్ నేను విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్, ఎక్కడో అక్కడ ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది అని చెప్పి మనం చాలా వర్క్ చేసాము ఎయిమ్ హైలో. సో అలా అలా ఇప్పటి వరకు వీ హ్యావ్ రీచ్డ్ 4.26K సబ్స్క్రైబర్స్ ఇన్ యూట్యూబ్, అండ్ ఈవెన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా 1000+ యూజర్స్ ఉన్నారు. మన యాప్ కూడా డౌన్లోడ్స్ 100+ డౌన్లోడ్స్ అయినాయి, మంచిగా రన్ అవుతుంది. అండ్ లైక్ మనం మోస్ట్ ఫోకస్ ఏం చేసాము, ఎస్ఎస్సి మీద చేసాము, లైక్ ప్రీవియస్ ఇయర్స్ గురించి చెప్పడం జరిగింది, ఎగ్జామ్ అప్డేట్స్, ఎస్పెషల్లీ ఇంగ్లీష్లో బ్లాక్ బుక్కి సంబంధించి అందరూ చాలా తెలుగు, ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్కి అర్థం అయ్యే విధంగా నేను బ్లాక్ బుక్లో ఉన్న కంటెంట్ని తెలుగు మీనింగ్ పెట్టి, విత్ ఇమేజెస్ పెట్టి, విత్ ఇంగ్లీష్ వర్డ్స్ మీనింగ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ అన్నీ పెట్టి నేను చేయడం జరిగింది. ఓకే, సో ఎయిమ్ హై అలా వెళుతూ ఉండగా ఐ హ్యావ్ బీన్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఇన్ మై పర్సనల్ లైఫ్ విచ్ ఐ కెనాట్ షేర్.
బట్ అండ్ హెల్త్ వైజ్ కూడా నేను చాలా అంటే చాలా డౌన్ అయిపోయాను, అప్సెట్ అయిపోయాను. బట్ స్టిల్ ఐ థాట్ ఐ వాజ్ వెరీ వరీడ్ అబౌట్ ఎయిమ్ హై బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎ టీమ్. ఐ డోంట్ హ్యావ్ ఎ టీమ్. ఆల్ దిస్ పీపీటీస్, ఆల్ దిస్ కంటెంట్స్, రికార్డింగ్స్, అప్లోడ్స్, థంబ్నెయిల్స్, ఎవ్రీథింగ్ ఇస్ డన్ బై మీ అలోన్ నాకున్న ఫ్రీ టైంలో. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు గివ్ అ స్టాండర్డ్ కంటెంట్, లైక్ ఒక ప్రాపర్ మంచి హై స్టాండర్డ్స్ ఉన్న కంటెంట్ ఇవ్వాలి అని చెప్పేసి. సో దట్స్ మై ఎయిమ్. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఎయిమ్ హై అనేది ఎప్పటికీ కూడా రన్ అవుతూనే ఉంటుంది, కానీ దెర్ ఇస్ నో స్టాపేజ్. ఇంకా ఇంకా కొత్త కొత్త ఐడియాస్ ఇప్పుడు ఇంకా కూడా మనం చదువుకోవడానికి చాలా వేస్ వచ్చేసాయి. అవి యాజ్ అ ఎడ్యుకేటర్స్గా నేను నాలాంటి వాళ్ళు ఎంతోమంది స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా దాన్ని కన్వర్ట్ చేసి మీకు కనుక కంటెంట్ ఇస్తే మీరు ఖచ్చితంగా క్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఏ ఎగ్జామ్ అయినా సరే. టిప్స్ అండ్ ట్రిక్స్ కానివ్వండి, వాట్ ఎవర్. సో వాట్ ఐ వాంట్ టు సే ఇన్ దిస్ వీడియో ఇస్, గోయింగ్ ఫార్వర్డ్ ఎయిమ్ హైలో వీడియోస్ అనేవి కంటిన్యూ అవుతాయి. డెఫినెట్లీ ఫ్యూచర్లో ఐ విల్ డెఫినెట్లీ గ్రో అ టీమ్. ఖచ్చితంగా ఎయిమ్ హై ఒక టీమ్గా కూడా ఫామ్ అవుతుంది ఫ్యూచర్లో. వీఆర్ నాట్ అలోన్, ఐఎమ్ నాట్ అలోన్. ఐ ఫీల్ ఆల్వేస్ మై సబ్స్క్రైబర్స్ ఆర్ విత్ మీ ఇన్ మై హైస్, ఇన్ మై లోస్, ఎవ్రీ టైమ్. నో వన్ జడ్జ్డ్ మీ ఫర్ ఎనీథింగ్ టిల్ నౌ. ఎయిమ్ హై నుంచి నాకు ఎప్పుడూ కూడా బ్యాడ్ కామెంట్స్ కానివ్వండి, డిస్కరేజ్మెంట్ కానీ రాలేదు. ఎప్పుడు ఎంకరేజ్మెంటే వచ్చింది. దిస్ ఈజ్ లైక్ మై బ్రెయిన్ చైల్డ్. ఐ కెనాట్ లీవ్ ఎయిమ్ హై అట్ ఎనీ కాస్ట్. సో మనం ఇప్పటివరకు సినోనిమ్స్ సిరీస్ అనేవి ఆల్ఫాబెట్ వరకు ఆపేయడం జరిగింది. సో బ్లాక్ బుక్ అనేది ఆల్ఫాబెట్ జీ వరకు మనం కంటిన్యూ చేస్తాము. దీని తర్వాత కూడా మనము ఫర్దర్గా కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ లాంటివి, లైక్ కంప్యూటర్స్, ఎస్పెషల్లీ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి దానికి టాపిక్ వైజ్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత స్టాటిక్ జీకే మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. దాంతోపాటు ఐ వాంట్ టు గివ్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లైక్ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం మన ఛానల్లో ఫ్యూచర్లో, 1 by 1. అలాగే ఎన్సీఆర్టీస్ కానివ్వండి, యూపీఎస్సీ రిలేటెడ్ ఆర్ ఎనీ ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి ఏదైనా సరే ఎంసీక్యూ బేస్డ్ టాపిక్స్ నేర్చుకోవడం అనేది మనము స్టార్ట్ చేసుకోబోతున్నాం ఫ్యూచర్లో. అంటే ఎంసీక్యూస్ ద్వారా కాన్సెప్ట్స్ నేర్చుకోవడం, లైక్ హిస్టరీ త్రూ ఎంసీక్యూస్, ఎకానమీ త్రూ ఎంసీక్యూస్ అని మనం చాలా చూస్తూనే ఉంటాం. సో ఇలాంటి అద్భుతమైన ఐడియాస్ అన్నీ కూడా నాకు చాలా చాలా ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ టేకింగ్ అ బిట్ టైమ్ టు ఇంప్లిమెంట్. డెఫినెట్లీ ఐ నీడ్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్, విచ్ ఇస్ దేర్ యాజ్ ఆల్వేస్. And that's all. Thank you so much for supporting me. Keep supporting. Thank you. Once again, a very, very happy new year. All the best for your future.